అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మన బైన్సపట్నంలో ఉన్నటువంటి ప్రజా ట్రస్ట్ ఆఫీస్లో ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ భోస్లే మోహన్ రావు పటేల్ గారి ఆధ్వర్యంలో మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మోహన్ రావు పటేల్ గారు మాట్లాడుతూ మన భారతదేశంలో మొట్టమొదటి హిందుత్వ పార్టీ భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించినటువంటి ఘనత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిది. తన రాజకీయ ప్రస్థానాన్ని మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో మొదలుపెట్టినప్పటికీ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారితో పారిశ్రామిక మంత్రిగా ఉండి 1949లో అక్కడ మన ఢిల్లీ ఒప్పందం నచ్చక ఆ పార్టీ నుండి వెళ్ళిపోయి అక్కడ భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించి అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది. గొప్ప జాతీయవాది, హిందుత్వవాది, అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో ప్రముఖులుగా కొనసాగి ఆర్ఎస్ఎస్ను దేశ విదేశాల్లో పరిచయం చేసినటువంటి వ్యక్తి, హిందూ భావజాలను బయట ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. ఇగో అలాంటి వ్యక్తి యొక్క అడుగుజాడలో నడుస్తూ ముందుకు సాగాలని అక్కడ సూచిస్తూ ఈ విధంగా అతని యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. రాబోయే కాలంలో అతని యొక్క ఆశయాలను కొనసాగిస్తామని అక్కడ మోహన్ రావు పటేల్ గారు తెలపడం జరిగింది.